लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजनिगलितं याबलात् कृच्च भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావే కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున 9వ పాసురం భగవద్భాగవత ఆచార కటాక్షంతో మనము 8వ పాసురం వరకు విన్నాం. ఏం చెప్పింది గోదాదేవి? మనం పరమాత్మ యొక్క నామాన్ని కీర్తిస్తూ వెళ్ళినట్లయితే ఆహా గోపికలు వచ్చారా అని ఆవావెన్ ఆరాయింద్ అరుళ్ ఏలోరెంబావాయ్, తను కృప చూపిస్తాడు అని. ఏమన్నా మీరు బాగానే చెప్తున్నారు, అసలు ఇలా ఎక్కడైనా ఉందా? మనం పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ వెళితే ఆయన ఎదురుగా వచ్చి ఆహా రండి రండి అని మనం ఎందుకు వచ్చామో తెలుసుకొని కృప చూపేటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా అండి? శ్రీరామాయణంలో ఉంది. వనవాసానికి వెళుతున్నటువంటి శ్రీరామచంద్రుడు సుమంత్రుడి చేత గంగా తీరంలో వదలబడతాడు రథం పైన. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ శృంగివేరుపురంలో నిషాధాధిపతి అంటే వేట వృత్తిలో ఉన్నటువంటి గుహుడు ఉంటాడు. గుహుడు శ్రీరాముడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక మిత్రుడు. అందుకే గుహ పెరుమాళ్ అంటారు సంప్రదాయంలో. మరి శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతాదేవి ఆ రథాన్ని దిగి ఒక్క 2 అడుగులు ముందుకు వేసుకొని రాగానే ఆ గుహుడు అక్కడ వెయిట్ చేస్తూ రాముడు వచ్చాడని తెలిసి ఒక్క 2 అడుగులు వేస్తాడు అంతే. అలా రాగానే ఆహా గుహ పద్భ్యాం అభిగమనాచైవ స్నేహ సందర్శనేన చ, బా మిత్రుణ్ణి కలవాలని నడుచుకుంటూ వచ్చావా గుహ అంటాడు శ్రీరాముడు. ఏమంటే గుహుడు అక్కడున్నాడు, శ్రీరాముడు ఇక్కడున్నాడు, ఒక్క 4 అడుగులు వేసాడు అంతే. అంత మాత్రానికే శ్రీరాముడు పొంగిపోయి మిత్రుడైన నన్ను కలవడం కోసం గుహ నడుచుకుంటూ వచ్చావా? ఏమండి ఈ కొద్ది దూరాన్ని ఫ్లైట్లో వస్తారా, రైల్లో వస్తారా, కారులో వస్తారా? నడుచుకుంటే కదా. కానీ పరమాత్మ వైపు మనం వేసే ఒక్కొక్క అడుగుకి ఎంతో ఎంతో ప్రీతి పొందుతాడు పరమాత్మ. అందుకే మన పెద్దలు అంటారండి, ఒక్క అడుగు పరమాత్మ వైపు మనం వేస్తే చాలు 10 అడుగులు పరమాత్మ వేస్తాడు అని. ఇదే నిదర్శనం. కాకపోతే ఒకటే కండిషన్, పరమాత్మని సేవించడమే, పరమాత్మని పూజించడమే, పరమాత్మని ఆరాధించడమే ఒక గొప్ప ఫలము అన్న భావంతో మనం వెళ్ళాలి. ఇది కుదురుకోవడమే చాలా కష్టం. ఏ పని చేసినా మనో వ్యాపారంతో చేస్తూ ఉంటాం మనమంతా కూడా. స్వామి నాకు ఇదైతే నీకు అది ఇస్తాను, నాకు ఇది వస్తే నీకు ఇది ఇస్తాను, ఇంతకు ఇంత అని మనం వ్యాపారం చేస్తూ ఉంటాం. మనో వ్యాపారం అంటాం దీన్ని. ఇది కాదు. పరమాత్మ యొక్క అనంతమైన కళ్యాణ గుణములు వాటిని అనుభవించి ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయన స్వామిత్వాన్ని, ఆయన యొక్క సౌలభ్యాన్ని, ఆయన యొక్క సౌశల్యాన్ని తెలుసుకొని ఆయనకి మనకున్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని ప్రేమతోని మనం వెళ్ళినట్లయితే అలా పరమాత్మ మన ముందుకు వచ్చి ఏం కావాలో మనకు కావాల్సినవన్నీ తీర్చి పెడతాడు అని శ్రీరామాయణ వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తుంది. ఇలా 3 పాసురాల్లో 3 గోపికలను లేపారు. వాళ్ళందరూ కూడా ఇంతకు ముందే లేచినటువంటి గోపికలతోని వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇంకొక గోపిక దగ్గరికి వస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి పాసురం 9వ పాసురం. తూమణి మాడత్తు జుత్వం విళక్కెరియ తూపం కమలత్తు ఇలనేమేల్ కణ్వళரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ் திறவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தான் ஊமையோ அன்னிச் செவிடோ அனந்தலோ ஏமப்பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் మాధవన్ వైహుందన్ ఎన్నెన్ను నామం బలవం నవిన్నేలో రెంబావాయ్. ఈ పాసురంలో నిద్ర లేపబోయే గోపిక గొప్ప స్థితప్రజ్ఞ అవస్థలో ఉన్నటువంటి గోపిక. అంటే ఏంటి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ స్థితప్రజ్ఞ అవస్థ గురించి కొన్ని విషయాలు చెప్తాడు. యతమాన అవస్థ, వ్యతిరేక అవస్థ, ఏకేంద్రియ అవస్థ, వశీకార అవస్థ అని. అందులో వశీకారావస్థ చాలా గొప్పది. అటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపిక ఈ పాసురంలో లేపబడే గోపిక. ఏమిటి వశీకారావస్థ చూద్దాం.
ఈ గోపిక ఎటువంటి అధ్యావసాయంతో ఉంది అంటే పరమాత్మయే ఉపాయం కాబట్టి నేనెందుకు లేవాలి, ఆయనే వస్తాడు అనే గొప్ప అధ్యావసాయంతో ఉంది. అధ్యావసాయము అంటే స్ట్రాంగ్ బిలీఫ్ అని అర్థం, గొప్ప నమ్మకం. పరమాత్మయే ఉపాయము, పరమాత్మయే ఉపాయం ఉన్నప్పుడు నా అంతటా నేనుగా ఎందుకు ప్రయత్నించాలి, ఆయనే వస్తాడు, ఆయన నన్ను కలుస్తాడు అన్న గొప్ప అధ్యావసాయంతో ఉంది గోపిక. అంటే మరి బయటున్న గోపికలకు మరి ఇటువంటి అధ్యావసాయం లేదంటారా? అలా కాదు, బయటున్న గోపికలకు కూడా ఇలాంటిదే ఉంది. కానీ పరమాత్మను పొందాలి అనే కోరిక ఉన్నప్పుడు ప్రాప్య త్వర కూడా ఉండాలండి. కేవలం శరణాగతి చేశాము పరమాత్మ లభిస్తాడు అని ఊరికే కూర్చుంటే సరిపోదు, ఆయన్ని పొందాలి అన్న త్వర ఉండాలి, ఏదో ఒకటి చేయాలి. అలాంటి ప్రాప్య త్వర కలిగిన వారు బయటున్న గోపికలు. పరమాత్మే ఉపాయము, ఆయనే వస్తాడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు, ఆయనే కలుస్తాడు అనేటువంటి ఒక అధ్యావసాయం కలిగినటువంటి గోపిక లోపలున్న గోపిక. ఇలా ఇద్దరి యొక్క భక్తి అనన్య సామాన్యమైనటువంటిదే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. ఇప్పుడు ఈ పాసురంలో లేపబడేటువంటి గోపిక వశీకారావస్థలో ఉంది. అంటే ఏంటి? అనుభవించడానికి భోగ్యమైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా పరమాత్మయందే మనసు నిలిపినటువంటి ఒక గోపిక. నిద్ర నిద్ర అంటాం కదా, అసలు వాస్తవానికి నిద్ర అంటే ఏంటండి? అంటే ఇంద్రియాలన్నీ కూడా అలసిపోయి ఇంద్రియాలు మనసులో దూరుతాయి, మనస్సు జీవాత్మలో దూరుతుంది, ఈ జీవాత్మ పరమాత్మలో దూరి నిద్రిస్తుంది, అది నిద్ర. అంటే ఏంటి? ఒక సేవకులు పని చేసి చేసి అలసిపోయి ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వస్తువులు కింద పడేసి ఇంకా మా వల్ల కాదండి అని రెస్ట్ తీసుకుంటారే, అలాగే గుర్రాల్లాగా పరిగెత్తేటువంటి ఇంద్రియాలు కన్ను, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు ఇవన్నీ కూడా అలసిపోయి ఇంకా మా వల్ల కాదు, మాకు శక్తి లేదు అని అలసిపోయి ఆ మనస్సులో వెళ్ళి పడుకుంటాయి. ఆ మనస్సు జీవుల్లోకి వెళుతుంది, జీవుడు పరమాత్మలోకి వెళ్ళి నిద్రిస్తాడు, అది నిద్ర. ఇక్కడ నిద్ర అంటే పరమాత్మ యొక్క గుణ అనుభవము అని అర్థం. అటువంటి గోపికను లేపుతున్నారు. ఈ గోపిక ఉండేటువంటి భవనం ఎలా ఉందో చెప్తున్నారు. తూమణి మాడత్తు చుట్టూ విళక్కెరియా. తూ అంటే పరిశుద్ధమైనటువంటి మణి, పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మింపబడిన మాడత్తు భవనంలో నిద్రించినటువంటి ఓ గోపిక. చుట్టూ విళక్కెరియా, చుట్టూ దీపములు వెలుగుచూ ఉండగా అన్న. ఒక్కసారి దీన్ని మనం వివరించుకుందాం. అంటే గోకులంలో పరిపూర్ణంగా ఎటువంటి దోషములు లేనటువంటి జాతి రత్నములతోని నిర్మింపబడినటువంటి ఒక భవనము, ఆ భవనంలో నిద్రిస్తున్నటువంటి గోపిక, ఆ గోపికను లేపుతున్నారు వీళ్ళు. మేము ఎలా నమ్మాలండి? ఇది ఒక ప్రశ్న. చూద్దాం. మనందరం చరిత్ర చదువుకున్నాం చిన్నప్పుడు. కృష్ణదేవరాయలు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, అది ఎంతో దూరం లేదు కదా, కలియుగం ప్రారంభమయ్యి 5120 సంవత్సరాలు అవుతుంది సుమారుగా. కానీ కృష్ణదేవరాయల కాలం ఈ మధ్య కాలంలో కదా, ఒక 4-5 సెంచరీస్ బ్యాకే కదా. అక్కడ మనం చదువుకున్నాం కదా, కృష్ణదేవరాయల కాలంలోనే వజ్రాలను, వైడూర్యాలను రాసులుగా పోసి కుప్పలుగా వ్యాపారం చేసేవారు. అంటే ఈ వస్తువు ఇచ్చి ఆ వస్తువుని తీసుకునేవాళ్ళు. అంటే అంతటి సమృద్ధి ఉన్నటువంటి భారతదేశం మనది. ఇప్పటికీ మనం హంపీలో వెళితే అక్కడ చూపిస్తారు ఆ వీధిని, వజ్రాలని, జాతి రత్నాలని రాసులుగా పోసినటువంటి ఆ మార్కెట్ అంటారే దాన్ని చూపిస్తారు ఇప్పటికీ హంపీలో. మరి ఒక 500-600 సంవత్సరాల క్రితమే ఇంత వైభోగంగా భారతదేశం ఉంటే మరి ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఎంత వైభవం ఉంటుందండి. అలా గొప్పవైన రత్నాలు, ఏ దోషము లేనటువంటి రత్నాలతోని ఒక చక్కటి భవనాన్ని నిర్మింపజేసి ఆ గోపికి ఇచ్చాడు. ఏదో కొద్దిపాటి దోషాలు ఉంటే వాటిని నిర్మూలించి, అంటే వాటిని సానబట్టి అటువంటి రత్నాలతో ఇల్లు కట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ. కానీ తన భక్తులైనటువంటి గోపికలకు మాత్రం ఏమాత్రము దోషము లేనటువంటి జాతి రత్నములతోని భవనాన్ని నిర్మించాడు. చక్కటి అద్దాల మేడ అంట చూసారా, అటువంటి రత్నాలతో పదగబడినటువంటి ఈ భవనంలో నిద్రిస్తున్నటువంటి గోపిక. చుట్టూ విళక్కు ఎరియా, చుట్టూ దీపములు ప్రకాశిస్తూ ఉండగా. అంటే ఉదయం పూట కూడా ఆ భవనంలో దీపాలు ప్రకాశిస్తూ ఉంటాయట. మనకు కంగారు అవుతుంది. ఉదయం పూట కూడా ఇంట్లో విచ్చలవిడిగా లైట్లు వేసాం అనుకోండి, అయ్యో కరెంటు బిల్లు చాలా వస్తుంది అనుకుంటాం. ఆ భయం ఏం లేదు, లేకుండా చుట్టూ చక్కగా దీపాలు వెలుగుతూ ఉండగా ఉన్నటువంటి గోపిక. దీపం దేనికి సూచకము అంటే మంగళప్రదత్వానికి సూచకం. చూడండి, మనం కూడా ఇంట్లో వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. మన ఇంట్లో వ్రతం ఎప్పుడు మొదలవుతుంది?
ఏ 10:30కో 11 గంటలకో మొదలవుతుంది. మరి అప్పుడు కూడా మనం దీపారాధన చేస్తాం కదండి. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రి శిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైల దీపం. దీపం వెలిగిస్తాం కదా. మరి పొద్దున వెలుగు ఉంది కదండి, దీపం ఎందుకు అంటామా? అనము. దీపం వెలిగించడం అనేది మంగళప్రదత్వానికి సూచికము. అలాగే దీపము జ్ఞానానికి సూచికం, చక్కటి జ్ఞానానికి సూచికం. అటువంటి జ్ఞానం తిరుప్పావే అంతా కూడా ఆచార వైభవమే. ప్రతి ఒక్క వాసురంలో కూడా గంభీరమైన అర్థాలు ఉన్నాయి. ధూపం కమల తుయిలనమేల్ కన్వళరు. కేవలం చుట్టూ దీపాలే కాదండి, చక్కటి అగరు కూడా ఉందట. ఆ ధూపం ఎట్లా ఉందట? ఏదో మనం ఇంట్లో వేసుకున్న ధూపం చూసారా, పొగ ఎక్కువ, పరిమళం తక్కువ. కళ్ళు మండితే తప్ప సువాసన మాత్రం రాదు, పొగ మాత్రం వస్తూ ఉంటుంది. కానీ ఈ గోపిక ఉన్నటువంటి భవనంలో వేసినటువంటి అగరు ఎట్లా ఉందట? పొగ ఏమాత్రం లేదట. పొగ ఏమాత్రం లేకుండా చక్కటి పరిమళం భాసిస్తూ ఉంది. చుట్టూ దీపాలున్నాయి, అగరు యొక్క చందనం, ఆ యొక్క పరిమళం కూడా చక్కగా వ్యాపించి ఉంది. అలా ఉండగా తూయిలనమేల్ కన్వళరు. ఏ మంచం మీద అయితే ఇలా పడుకుంటే ఆలస్యం నిద్ర వచ్చేస్తుందో అటువంటి శయపైన నిద్రిస్తున్నటువంటి గోపికను నిద్ర లేపుతున్నారు అన్నారు. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో అసలు అంటే, ఈ పాసురంలో ఆచార వైభవము, జ్ఞానము, అనుష్ఠానము కలిగినటువంటి ఒక ఆచార్యులను నిద్ర లేపుతున్నారు. ఎలా చెప్తారండి అంటే, ఇందాకే అనుకున్నాం కదా, దీపం అంటే జ్ఞానం అని అర్థం, అగరు అంటే ఆ పరిమళం అనుష్ఠానం. అనుష్ఠానం చేతనే ఒక వ్యక్తి యొక్క పరిమళం మనకు తెలుస్తుంది. జ్ఞానము, అనుష్ఠానము ఈ రెండు ఉన్నప్పుడే ఆ తేజస్సు మనకు కనపడుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి తేజస్సున్నటువంటి ఈ గోపిక అనుభవించడానికి ఎన్నో రకాలైనటువంటి సుఖాలు ఉన్నాయి. ప్రియుడి నుంచి ఎడబాసినటువంటి ప్రియురాలు ఇటువంటి పరిమళాన్ని సహించలేదు. చక్కటి వాసన వస్తే ప్రియుడే గుర్తొస్తాడు. అలాగే పడుకోగా నిద్ర వచ్చేటువంటి ఆ పడకను చూసారా, సాధారణంగా రకరకాలుగా ఉంటాయి. కొన్ని స్ప్రింగ్ బెడ్లను ఉంటాయి, కొన్ని పడుకుంటే గట్టిగా ఉంటాయి. అలా కాదు, అలా పడుకోగానే లోపలికి వెళ్ళేది కాదు, పడుకోగానే గట్టిగా ఉండేది కాదు. ఎలాగైతే నడుము వాల్చగానే నిద్ర వస్తుందో అటువంటి శయ్య పైన పడుకొని ఉన్నటువంటి గోపిక, చక్కటి మణులతోని పొదగబడినటువంటి ఆ భవనంలో ఇంకా అందంగా ఉన్నటువంటి ఆ శయ్య, చుట్టూ దీపములు, పరిమళం. అంటే ఏంటి? భోగ్యమైన వస్తువులు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి మీద మనసు పోకుండా కృష్ణుణ్ణే ధ్యానిస్తూ ఉన్నటువంటి గోపిక చెప్పబడింది. దీనికి వశీకారావస్థ అని పేరు. ఇది చాలా గొప్పదైన అవస్థ. అంటే అనుభవించడానికి ఎన్నో ఉన్నాయి. చూడండి, ఏ కొద్దిపాటిది ఉన్నా కూడా దాన్ని అనుభవించాలని మనసు పరిగెడుతూ ఉంటుంది. కానీ అటువైపు వెళ్లకుండా మనం భగవంతుడి వైపు ధ్యానాన్ని కేంద్రీకృతం చేయడం అనేది చాలా కష్టమైన విషయం. మరి అంతటి కష్టమైనటువంటి విషయాన్ని కూడా అధిగమించి పరమాత్మని యో రక్త విరక్త అపరమాత్మని అంటారు. అంటే ఎవరికి పరమాత్మయందు రక్త అంటే అభిరుచి కలుగుతుందో మిగతా వాటిపైన ఆటోమేటిక్గా విరక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి కృష్ణుని అందే ధ్యానము మనస్సు నిలిపినటువంటి ఈ గోపిక అనుభవించడానికి ఎన్ని భోగ్య వస్తువులు ఉన్నప్పటికీ కూడా వాటి యందు ఏమాత్రము మనసు పోనీయకుండా కృష్ణున్నే ధ్యానిస్తూ ఉంది అని చెప్తున్నారు ఈ పాసురంలో. ధూపం కమల తుయిలనమేల్ కన్వళరు మామాన్ మహళే మణికదవం తాళ్తిరవాయ్. మామాన్ మహళే, ఓ మామ కూతురా, తలుపులు తెరువుము, మణికదవం తాళ్తిరవాయ్, మణులతో పొదగబడినటువంటి ఆ గడియను తెరువుము అన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఒక ప్రయోగం. మామాన్ మహళే అంటే అర్థం ఏంటి? ఓ మామ కూతురా అని. అంటే భగవత్ సంబంధం కలిగినటువంటి వారు భాగవతోత్తములు. అలాంటి వారితో మనకు దేహ సంబంధం ఉందనుకోండి, ఏదో అత్తయ్యో మామయ్యో బావనో మరదలో, అలాంటి సంబంధం చాలా గొప్పదైన సంబంధం. భగవత్ సంబంధం లేని సంబంధం వ్యర్థం. దేహ సంబంధం లేకపోయినా అటువంటి భాగవతోత్తములతోని మనం ఏదో ఒక సంబంధం పెట్టుకోవాలి. ఏదో ఒక సంబంధం అంటే ఏదో ఒక భావంతో మనం వాళ్ళని పిలుస్తూ ఉండాలి. అది మనకు శ్రేయదాయకం అంటారు. మనకు వాస్తవానికి భగవంతుడి పట్ల అంత పొంగిపోయేటువంటి ప్రీతి లేకపోయినా అటువంటి ప్రీతి కలిగిన వారు ఎవరు ఉంటారో వాళ్ళని తలుచుకోవడం కూడా మనకు గొప్ప శ్రేయస్సును కలిగిస్తుంది అని చెప్తారు పెద్దలు.
కాబట్టి అంతటి గొప్ప భగవత్ ప్రీతి కలిగినటువంటి ఈ గోపికను ఒక సంబంధం చేత పిలుస్తున్నారు. ఏదో మనం సాధారణంగా అంటుంటామే, అన్న టైం ఎంతైంది, అన్న వస్తావా, అలాంటి సంబంధం కాదు. ఇక్కడ భగవత్ సంబంధం కలిగిన వారితోని కలిగినటువంటి ఒక సంబంధం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. భగవద్ రామానుజులకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి ఓ శిష్యుడు కూరత్తాళ్వార్. వారు ఎప్పుడు అనుకునేవారట, అబ్బా భగవద్ రామానుజులతోని నాకు ఒక దేహ సంబంధం ఉంటే ఎంత బాగుండును అనుకునేవారు. ఎందుకు అంటే భగవద్ రామానుజుల యొక్క అంతరంగ శిష్యుల్లో ఒక ఇద్దరు ప్రధానమైనటువంటి వారు. ఒకరు మొదలయాండాన్, వారికే దాశరథి అని పేరు, అలా వారు మేనలుడు వరుస కూడా అవుతారు. ఇంకొకరు ఎంబార్, వారికి గోవింద భట్టర్ అని పేరు, వారు భగవద్ రామానుజులకు పిన్ని కొడుకు, కజిన్ అవుతారు. అంటే వీరికి ఒక ఆచారంతో సంబంధం ఉంది, అలాగే దేహంతో వచ్చినటువంటి ఒక సంబంధం కూడా ఉంది కదా. అలా ఉన్నప్పుడు అంతరంగంగా వెళ్ళి కొన్ని కైంకర్యాలు చేయొచ్చు. అయ్యో భగవద్ రామానుజులకు నేను ప్రియశిష్యుడినే కానీ దేహ సంబంధం కూడా ఉంటే బాగుండేది నాకు అని వాళ్ళిద్దరిని చూసినప్పుడల్లా కురత్తాళ్వానికి అనిపించేదట. అందుకనే మన సంప్రదాయంలో పెద్దలైనటువంటి వారిని ఏదో ఒక సంబంధంతో, తాతగారనో మామగారనో బాబాయ్ గారనో అలా వారిని సంబోధించడం. వాస్తవానికి వారికి మనకు దేహంతో సంబంధం లేకపోయినా భగవత్ సంబంధం చేత భగవత్ సంబంధం కలిగినటువంటి పెద్దలను అలా సంబోధించడం మనకు శ్రేయస్సును కలిగిస్తుంది అని గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తుంది. మహామాన్ మహళే మణికదవం తాళ్ చక్కటి రత్నములతోని కూడుకున్నటువంటి భవనంలో ఏది గడియనో, ఏది తలుపో, ఏది గోడనో మాకు తెలియటం లేదమ్మా. ఆ తర్వాత మణికదవం తాళ్ తిరవాయ్ మామీర్ అవళ ఎడుప్పీరో, ఓ అత్తగారు మీరైనా లేపండి అంటున్నారు. అంటే ఏంటి, ఈ మణులతో పొదగబడినటువంటి భవనంలో చక్కగా కనపడుతుంది, లోపల ఏం జరుగుతుందో వీళ్ళకి కనపడుతుంది. కాబట్టి అక్కడ ఆ గోపుకి యొక్క అమ్మవారు వచ్చినట్టుగా భావించి, మరి ఇందాక మామాన్ మగళే అన్నారు కదా, మరి మామయ్య భార్య ఏమవుతుంది, అత్తయ్య అవుతుంది. ఓ అత్తగారు మీరైనా లేపండి అని సంబోధిస్తున్నారు. మామీర్ అవళ ఎడుప్పీరో అని అంటూ ఇంకొక మాట అంటున్నారు. ఉన్ మహళ్తాన్ ఊమయో అన్ని చెవిడో అనందలో. ఏమమ్మా మేము ఇంతగా భగవన్నామాన్ని కీర్తిస్తున్నా, ఇంతగా ఓ గోపిక నిద్రలే అని ప్రార్థిస్తున్నా, ఇంకా లేవటం లేదేంటి? ఓ అత్తయ్య గారు మీ అమ్మాయి ఏమిటి, మీ అమ్మాయి ఏమన్నా మూగదా, మీ అమ్మాయి ఏమన్నా చెవిటిదా, లేదా మీ అమ్మాయికి ఏమన్నా జాడ్యం ఉందా, ఏదైనా వ్యాధి ఉందా? ఎందుకు మేము ఎన్నిసార్లు పిలుస్తున్నా కూడా ఉలకక పలకక అలా ఉంది? లేదా ఏమప్పెరుందుయిల్ మందిర పట్టాలో, ఎవరైనా నిద్రపో నువ్వు లేవద్దు అని ఎవరైనా కాపలా ఉన్నారా? లేదైనా ఎవరైనా ఈమె నిద్రపోవాలి అని మంత్రించారా? ద్రావిడ దేశంలో అమ్మాన్ పొడి అని ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు పూర్వకాలంలో చిన్నపిల్లల్ని ఎత్తుకోపోయేవాళ్ళు ఏదో అమ్మాన్ పొడి అన్న చల్లేస్తే ఆ పిల్లలు ఎవరైతే పొడి చల్లారో వాళ్ళని అమ్మ అమ్మ అనుకుంటూ తిరుగుకుంటూ వెళ్ళిపోయేవారట. అందుకనే బయట తిరగొద్దు, బూచి వస్తారు, లోపలికి రండి అని పిల్లల్ని చెప్తూ ఉంటారు. ఈ అమ్మాన్ పొడి చల్లితే ఏమవుతుంది, ఆ పిల్లలు ఎవరైతే పొడి చల్లారో వాళ్ళని అమ్మగా భావించి అమ్మ అమ్మని వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు. అట్లా ఎవరైనా మంత్రించారా ఏంటి మీ అమ్మాయికి, అలా పడుకొని ఉంది, మేము ఇంతగా పిలుస్తున్నా మీరైనా కాస్త లేపండమ్మా ఓ అత్తయ్య గారు అని ప్రార్థిస్తున్నారు బయట ఉన్నటువంటి గోపికలు. అప్పుడు ఆ లోపల ఉన్నటువంటి అమ్మగారు అంటుందన్నమాట, భగవన్నామాన్ని కీర్తించండరా ఈ అమ్మాయి లేస్తుంది అని. అయ్యో మేము ఇప్పటిదాకా భగవన్నామాన్ని కీర్తిస్తూనే వచ్చాము, మేము శ్రీరామాయణం చెప్పాము, భాగవతం చెప్పాము, పాంత్రాత్రం కూడా చెప్పాము అని అందంగా వ్యాఖ్యానంలో చెప్తారు మన పూర్వాచార్యులు. మేము ఇప్పటివరకు లేపుతూనే ఉన్నాం మీ అమ్మాయిని, కానీ మీ అమ్మాయి మాత్రం లేవటం లేదు అన్నారు. ఏమండి దూషణ కాదా ఇది, ఇలా చెవిటిదానా మూగదా అని అంటున్నారు, ఇలా దూషించినట్లు అవుతుందేమో అంటే అలా ఏం కాదండి, ఇది వాళ్ళని పొగుడుతున్నట్లే అవుతుంది కదా. ఎదుటి వాళ్ళ యొక్క దోషాల గురించి మనం మాట్లాడొద్దు, ఆ సమయంలో మూగవాళ్ళలాగానే ఉండాలి. మిగతా విషయాల్ని అనవసర విషయాలు మనం చూడొద్దు, ఆ సమయంలో మనం గుడ్డివాళ్ళలాగానే ఉండాలి. భగవత్ సంబంధం కాకుండా మిగతా విషయాల్లో ఉదాసీనంగా ఉండాలి. అవన్నీ గుణాలే తప్ప దోషాలు కాదు. అలా ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం కాబట్టి లోపల అంత గొప్ప అర్థాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి లేపండి ఓ అత్తగారు అని అన్నారు. అప్పుడు ఆ అత్తగారుండి నేను లేపాను మీరు లేపండి అన్నారు. అప్పుడు మేము లేపామండి, ఆల్రెడీ ఎన్నెన్నో భగవన్నామాలు కీర్తించాము, మీరు లేపండి, ఎలా లేపాలి నేను? అయ్యో
ఆ శ్రీమన్నారాయణ యొక్క అనంతమైన నామాలు ఉన్నాయి కదా, మామాయన్, మాధవన్, వైగుందన్ ఎన్నెన్నో. మామాయన్, మాధవన్, వైగుందన్ ఎన్నెన్నో, నామం పలவும் నవ్విన్నేలోరెంబావాయ్. ఓ అమ్మ, శ్రీమన్నారాయణ యొక్క అనంతమైన నామాలు ఉన్నాయి కదా, మామాయన్, మాధవన్, వైగుందన్, ఇలా పేర్లు మీరు పిలవండి, భగవన్నామాన్ని కీర్తించండి. అప్పుడైనా మీ మాట విని మీ అమ్మాయి లేస్తుందేమో, ఓ అత్తగారు లేపండి అని నిద్ర లేపుతున్నారు ఈ గోపిక. ఇక్కడ ఒక అందమైన ప్రయోగం ఉందండి. మామాయన్, ఆశ్చర్యమైన చేష్టితమును కలవాడు. మాయా మాయా అంటే ఓం భీం భుష్ అది కాదు. ఇక్కడ మాయా అంటే పరమాత్మ యొక్క సంకల్ప రూపమైనటువంటి ప్రకృతి అని అర్థం. అలాంటి చేష్టితములు, ఆశ్చర్యకరమైన చేష్టితమును కలవాడు మాయన్ అని అర్థం. చిన్ని పిల్లవాడుగా శ్రీకృష్ణుడు నుండి అద్దంలో తన యొక్క ప్రతిబింబాన్ని చూసుకొని అద్దంలో ఉన్నటువంటి కృష్ణుడిని పట్టుకోవాలని ప్రయత్నించేవాడు కృష్ణుడు. అలాగే ఏవో తెలియని అమాయక చేష్టలు చేసేవాడు కృష్ణుడు. తన తల్లి చేత పట్టుకోబడి కట్టబడి రోలికి కట్టించుకునేవాడు కృష్ణుడు. అదే కృష్ణుడు ఎవరూ చేయలేనటువంటి పనిని 7 సంవత్సరాల వయసులో పెద్ద గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలుపైన ఎత్తాడు. అదే చిన్ని కృష్ణుడు ఆ యమునా సరస్సులో ఉన్నటువంటి మహావిషంతో ఉన్నటువంటి కాళీయుడి పైన ఎక్కి నాట్యం చేశాడు. మరి ఏమంటారండి వీటిని? అఘటిత ఘటనా సామర్థ్యం అంటాం కదా. వీటినే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టమును కలవాడా. మామాయన్ అంటే అది అర్థం. మాధవన్, మహాలక్ష్మి యొక్క భర్త అని కీర్తించండి. వైగుందన్, ఓ వైకుంఠనాథ, వైకుంఠంలో వేంచేసి ఉండే ఓ పరమాత్మ అని ఓ అత్తగారు మీరు కీర్తించండి. నామం పలవం నవిన్యేలో రెంబాబాయ్. పలపల నామాల్ని, భగవంతుడికి ఎన్నో నామాలు ఉన్నాయి కదా. శ్రీ విష్ణు సహస్రనామం అని చెప్తాం కదండి మనం. విష్ణువు యొక్క సహస్ర అంటే 1000 నామములు. ఓహో, మహావిష్ణువుకు కేవలం 1000 నామాలేనా? కాదు. సహస్ర అంటే 1000 అని ఒక అర్థం, సహస్రం అంటే ఇన్ఫినైట్, అనంతము అని ఒక అర్థం. అనంతమైన నామాలు భగవంతుడివే. కాబట్టి మామాయన్, మాధవన్, వైగుందన్ అని ఎన్నెన్నో భగవన్ నామాలు ఉన్నాయి కదా. అలాంటి నామాలతో కీర్తించండి ఓ అత్తయ్య. అప్పుడైనా మీ కూతురు లేస్తుంది, మా గోష్ఠిలో అన్వయిస్తుంది, మేమందరం కలిసి కృష్ణుని చేరుకోవాలి అని చాలా అందంగా పరమాత్మయే రక్షకుడు, పరమాత్మయే ఉపాయము, పరమాత్మయే వచ్చి మనల్ని స్వీకరిస్తాడు అని గొప్ప అధ్యావసాయంతో ఉన్నటువంటి ఈ గోపికను 9వ పాసురంలో నిద్రలేపారు ఆండాళ్ గోపిక మరికొంతమంది గోపికలతో కలిసి. అత్యద్భుతమైనటువంటి అర్థాలు మనకు చెప్పేటువంటి పాసురం. నవరత్నాల్లాంటి భవనంలో ఉన్నటువంటిది, నవరత్నాలతో పొదగబడిన భవనంలో ఉన్నటువంటి గోపిక. నవరత్నాలు ఏం తెలియజేస్తున్నాయి? భగవంతుడికి మనకు ఉన్నటువంటి 9 రకాల సంబంధాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే ఆయన స్వామి మనం సొత్తు, ఆయన భర్త మనం భార్య, ఆయన తెలుసుకోబడేవాడు మనం తెలుసుకునేవాళ్ళము. ఇలా 9 రకాల సంబంధాలు మనకు తెలియజేస్తున్నాయి. ఇలా గొప్పదైనటువంటి వేదాంత అర్థములు కలిగినటువంటి తిరుప్పావ పాసురంలో యథాశక్తి మనం 9వ పాసురం యొక్క అర్థాన్ని మనం సేవించాం. మరికొన్ని పాసురాల్లో మరికొన్ని విశేషాలను మనం సేవిద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేదవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. ஆழ்வாரெம்பெருமானார்ஜிய திருவடிகளே சரணம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళాశాసనాలు.